హలో ఫ్రెండ్స్, చాలా మందికి కూడా పాత నోట్లు, పాత నాణాలను దాచిపెట్టే అలవాటు అనేది ఉంటుందండి. ఎప్పటికైనా సేల్ అయ్యే అవకాశం ఉంటుందని చాలా మంది కూడా భద్రంగా దాచిపెట్టి ఉంచుతుంటారు కదా. కానీ వాటిని సేల్ చేయకపోతే మన ప్రయాసం మొత్తం కూడా వృధా అయిపోతుందండి. దాని వల్ల మనకి ఏ ఉపయోగం అనేది ఉండదు. సో మనం సేల్ చేస్తేనే మనకు ప్రతిఫలం అనేది వస్తుంది. సో ఈ పయనంలో కొంతమందికి ఏమని ఉంటుందంటే, నిజంగా ఇటువంటి కాయిన్స్ ని మనం ఎక్కడ సేల్ చేయాలి, ఏ విధంగా సేల్ చేయాలి, సేల్ చేయాలంటే మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, ఎవరిని నమ్మాలి, నమ్మే ముందు మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అనే ఒక తలంపు అనేది మనలో ఉండాలండి. మనం ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు కదా. ఈ లోకం అనేది మాయ ప్రపంచం. ఈ మాయ ప్రపంచంలో మనం ఎవరిని నమ్మినా కూడా మోసపోవడం అనేది వాస్తవంగా జరుగుతూ ఉంది. సో మనం కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి. చాలా మంది కూడా ఇటువంటి ఓల్డ్ కాయిన్స్, అదే పాత నాణాలు కావచ్చు, పాత నోట్లు కావచ్చు, సేల్ చేసే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. ఈ కాయిన్ బిజినెస్, ఈ నోట్ల బిజినెస్ అనేది ఏ విధంగా జరుగుతుందండి, చాలా మందికి